నమస్తే విజయలక్ష్మి కనక. నమస్తే జ్యోతిర్మయి గుండవత్సల గారు. ఇప్పుడు చాలామంది చాలా ఫ్యామిలీస్లో అన్ని సౌకర్యాలు ఉన్నా కూడా వాళ్ళు రాణించలేకపోతారు పిల్లలు. చాలా ఫ్యామిలీస్లో ఏమీ లేకపోయినా కానీ సౌకర్యాలు ఏమీ లేకపోయినా దే ఆర్ ఇన్ వెరీ గుడ్ పొజిషన్. సో ఈ సౌకర్యము అవసరము ఈరోజు విలాసం అనేది అవసరం అయిపోయింది ఈరోజు. సో దీన్ని ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఐడెంటిఫై చేయాలి, ఎలా ప్యాసిఫై చేసుకోవాలి? ఇది ఇప్పటి సమాజానికి చాలా ఆలోచన రేకెత్తించేటువంటి ప్రశ్న మీరు అడిగింది. నిజమే మీరు అన్నది. మనం ఒకసారి ఇప్పుడున్న జనరేషన్లో ఎవరైతే తల్లిదండ్రులుగా ఉన్నారో లేదా వాళ్ళు ఉన్నారు, యంగ్ జనరేషన్ కాకుండా వాళ్ళ కుటుంబ నేపథ్యాన్ని మనం కనుక అబ్జర్వ్ చేస్తే మ్యాక్సిమం మెంబర్స్ పూర్ ఫ్యామిలీ లేదా మిడిల్ క్లాస్ మెంబర్, అంటే ఆ ఫ్యామిలీస్ నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. అంటే అరకొర సౌకర్యాలు లేదా అసలు కనీస అవసరాలు కూడా లేనటువంటి కుటుంబాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది. సో వీళ్ళు ఎంత కష్టపడి ఈ స్టేజ్ వరకు వచ్చి ఉంటారు, ఖచ్చితంగా చాలా కష్టపడి ఉంటారు, చాలా ఒడిదుడుకులను ఎదుర్కొని ఉంటారు. కానీ ఇవాళ మనం చూస్తున్నటువంటి ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వెనక ఇంత ఉంది. మరి ఇప్పుడు మనం పెంచేటువంటి మన పిల్లలకి మనం అప్పు చేసైనా సరే అన్ని సౌకర్యాలు ఇస్తున్నాం. కంప్యూటర్ అని, ట్యాబ్ అని, మొబైల్, మంచి డ్రెస్సు, కాలేజ్కో స్కూల్కో వెళ్ళటానికి వెహికల్ లేకపోతే ఏదో ఒక ఏర్పాటు చేయడం, ట్రాన్స్పోర్ట్. సో ఇలా మనము అవసరం ఉన్నా లేకపోయినా కొన్ని చోట్ల అంటే అవసరం, కరోనా పుణ్యమా అనేది అవసరం అయిపోయింది కదా. కరోనా పుణ్యమా అని అవసరమైంది, ఆన్లైన్ చదువు అవసరమైంది. కానీ దానికి ఒక పరిమితి అనేది ఉంది. మనం తెలిసి తెలియక ఒకదానికి 2-3 అలా చేసేసి, అంటే మనకు అవసరమైంది ఒక వస్తువే, దానికి అడిషనల్గా యాడ్ ఆన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయాం మనం. అది మన తప్పే. ఎందుకంటే ఒక అవసరానికి ఒకటి సరిపోతుంది కదా, 2-3 ఎందుకు? సో అలా గాడ్జెట్స్. ఉదాహరణకి చెప్పాలంటే ఒకప్పుడు ఒక జత చెప్పులతోనే నడిపేవాళ్ళం, అది తెగిపోతే కొత్త జత. ఇప్పుడు మనకి ఎన్ని జతల చెప్పులు ఉంటాయి? మినిమం ఒక 4-5 షూలు. చెప్పండి, దాని ఉపయోగం ఏంటి? కాలికి వేసుకోవడం. కానీ మనం కాలికి వేసుకోవడానికి పార్టీకి ఒక వేర్, బయటకు వెళ్తే ఒకటి, ఫ్రెండ్స్తో వెళ్తే ఒకటి, వాకింగ్ అని ఒకటి, రకరకాలు. ఒకప్పుడు చెప్పు తెగిపోతే పిన్నిస్ పెట్టుకోనో, కుట్టుకోనో, లేకపోతే కుట్టించుకోనో, అంతే కదా, నిజం మాట్లాడుకున్నాం. సో ఒక జత, అది తెగిపోతే మళ్ళీ ఒక జత 6 నెలలకో 5 నెలలకో. అసలు మనకు ఇంకో జత ఉండాలి, లేదా ఇలా పెళ్ళికి వెళ్తే ఇంకొక జత, ఆ ధ్యాస ఉండేది కాదు. కానీ ఇప్పుడు అది కాదే. సో అవసరానికి మించి ఇస్తున్నాం. ఇవ్వడంలో తప్పు లేదు, కానీ అవసరానికి మించి అయితే ఏమవుతుంది అనేది నేను చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి మీరు పొద్దున బిర్యానీ తిన్నారు, ఇప్పుడు నేను మధ్యాహ్నం ఏదో పొంగల్ వండాను, రాత్రికి మళ్ళీ పూరి చేసి పెడతాను. మీరు తినబుద్ధి అవుతుందా? మీకు 2 రోజులు బాగా ఆకలితో ఉంచి నేను పచ్చడన్నం పెడతాను, ఏం చేస్తారు మీరు? సూపర్, మొత్తం అసలు ఎంత బాగుందో అని ప్లేట్ ఖాళీ చేస్తారు. అదే అవుతోంది కదా, విలువ తెలియట్లేదు. సో ఈ విలువ తెలియకుండా ఇప్పుడు మీరు చేసేటువంటి తప్పు ఏదైతే ఉందో, అవసరానికి మించి ఏదైతే మీరు ఏమంటారు అంటే సౌకర్యాలను కల్పిస్తున్నారో, దానివల్ల ఉపయోగం కన్నా అనర్థాలు, అంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయి. చెడుదారులు వెళ్తున్నారు అంటే కల్పించింది మనమే కల్పించాం కదా. సో విలువ తెలుసుకొనివ్వండి పిల్లలకి, ఆకలి బాధ తెలుసుకొనివ్వండి, బట్టల విలువ తెలుసుకొనివ్వండి. ఈ మధ్య ఎక్కడో నేను ఒక పోస్ట్ చూశాను, ఒక అతను పాత బట్టలు ఎక్కడో రోడ్డు మీద వాళ్ళ బాబుకి ఒక షర్ట్ కొంటున్నాడు, కాళ్ళకి చెప్పులు కూడా లేవు. అది బాగా వైరల్ అయింది ఆ పోస్ట్ ఏదో. సో అబ్బా, ఆ తండ్రి పాత బట్టల్లోంచి ఏది బాగుంటుందో వెతుకుతున్నాడు. సో అంటే నేను అందరు పాత బట్టలు వేసుకోండి అని అనట్లేదు, కానీ విలువ ఏది? ఒకప్పుడు పండగ అంటే మనకు పిండి వంటలు అంటే పండగప్పుడే అదో సరదా ఉండేది, తినాలన్న ఇది. ఇప్పుడు ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఏది కావాలంటే ఆన్లైన్. సో ఆన్లైన్ కానీ అవైలబిలిటీ అలాగే ఉంది. సో దానికి పెద్ద విలువ ఏం లేదు, పెద్ద ఇదేం లేదు. బిర్యానీ నేను రోజు తింటాను. ఒకప్పుడు పలావో లేకపోతే బిర్యానీ అంటే పండగ వస్తేనే. సో అప్పుడు అది అలా ఉంటే మనకు ఒకటి ఉంది చూడండి, తినగ వేము తీయను ఉండు, అనగనగ రాగమతి శైలి. సో అది పాజిటివ్గా తీసుకుంటే అలా. మరి రోజు తింటే ఇదైనా వెగటొస్తుంది. నేను అనేది అది, గారెలు రోజు తింటే వెగటొస్తుంది, ఎప్పుడన్నా ఒకసారి తింటేనే తినబుద్ధి అవుతుంది. సో పిల్లలకు ఆ విలువను తెలియజేస్తూ పెంచితే, మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు చూసారా, ఇప్పుడు నేను ఆన్సర్ చెప్తాను. ఏమీ లేని వాడికి
సాధించాలన్న పట్టుదల, పడితే లేవడం ఎలాగా, ఒకసారి పడిపోతే అక్కడే పడిపోయి ఉండడు, ఖచ్చితంగా లేస్తాడు, ఎందుకంటే అది తన అవసరం. నేను ఆ అవసరాన్ని క్రియేట్ చేయండి పిల్లలకి అంటున్నాను. ఎందుకు అంటే మీరు బరబరా లేపొద్దు, లేపడాలి కాదు, ఆ అవసరాన్ని క్రియేట్ చేయండి. మనం ఎంతకాలం ఉంటాం తల్లిదండ్రులము, లేకపోతే తాతయ్యలు, అమ్మమ్మలు, మామయ్యలు, మనం సంపాదించిన డబ్బు తను సొంతంగా బ్రతకాలి కదా. పిల్లోడో ఎవరో ఒకరు రేపొద్దున భవిష్యత్తు తన సొంత కాళ్ళ మీద నిలబడడం అంటే ఏంటి? వాళ్ళు సొంతంగా జీవితాన్ని లీడ్ చేయడము. మరి దానికి కావాల్సిన టూల్స్ని మనం ఇస్తున్నాం, మనం నేర్చుకున్నాము, పడి లేచి నేర్చుకున్నాము. మరి మన పిల్లల్ని ఎందుకు నేర్చుకొనివ్వట్లేదు? ఏంటది? తప్పు కదా. సో అన్నిటి విలువ తెలియజేయండి. ప్రతి చోట అవకాశం వచ్చిన ప్రతి చోట విలువను తెలియజేయండి. డబ్బు విలువను తెలియజేయండి, తిండి విలువను తెలియజేయండి, బట్టల విలువను తెలియజేయండి, బంధుత్వాల విలువను తెలియజేయండి, బంధాల విలువని తెలియజేయండి. సో ఏమీ లేని వాడికి ఉన్న పట్టుదల, అన్ని సౌకర్యాలు కడుపు నిండా తినేసి టీవీ పెట్టేసుకొని చదవచ్చులే అంటాడు. వీడికి ఏమీ ఉండదు, ఒక్క లైట్ ఉంటుంది, చదవాలి, నేను ఇది సాధించాలి, నా కుటుంబాన్ని ఈ పరిస్థితిలో ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఈ పోర్ సిచ్యువేషన్ నుంచి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలనే ఒక సంకల్పం ఉంటుంది. మరి ఈ అన్ని సౌకర్యాలు ఉన్న వాళ్ళకి, అందరూ అని నేను అనట్లేదు, ఉంటుంది, పర్సంటేజ్ తక్కువ ఉంటుంది. మహానుభావుడు మన అబ్దుల్ కలాం గారు, ఆయన బాల్యం అసలు మీరు ఆటోబయోగ్రఫీ చదివితే ఒక ఇన్సిడెంట్ నాకు చాలా అంటే ఎప్పుడు కోరిలేట్ చేసుకుంటాను. అప్పట్లో మనకి ట్రైన్స్లో న్యూస్ పేపర్స్ ఉండేవి కదా. న్యూస్ పేపర్స్ ఎలా అంటే ఆ స్టాప్లో ట్రైన్ ఆగలేదనుకోండి, ఆ మూటలు ఇసిరేసుకుంటూ వెళ్ళిపోతారు. తెల్లవారుజామున లేచి ఇతను చిన్న వయసు సైకిల్ వేసుకొని వెళ్ళి ఆ మూటలు ఎక్కడ పడితే అక్కడ ఆ స్టేషన్ వెంట దారి వెంట ఆ మూటలు తీసుకొని సైకిల్ పైన పెట్టుకొని ఆ పేపర్ వెండర్కో అలా పంచడానికి ఇచ్చేవాడు. ప్రతిరోజు, అది ఒక్కరోజు కాదు. మనం పిల్లల్ని ఇప్పుడు 6 గంటలకు నిద్ర లేపితే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది? లేస్తున్నారా? చూడండి, అంత చిన్న వయసులోనే బాధ్యత ఎంత బాగా తెలుసు. కుటుంబ నేపథ్యం అలాంటిది, పూర్ ఫ్యామిలీ. సో ఆటోమేటిక్గా చెప్పే అవసరం లేదు, ఎవరు చెప్పలేదు, ఆటోమేటిక్గా అతనికి తెలుసు. బయోక్లాక్ లేవడము అలవాటు చేసుకుని ఆ పని చేయడము ఎవరు చెప్తే వచ్చేది కాదు. మరి ఇప్పుడు మనం అన్ని సౌకర్యాలు ఇచ్చాము, కానీ ఎడ్యుకేట్ చేయడం అనేది మన బాధ్యత కదా. ఈ సందర్భంగా నాకు ఒకటి గుర్తొస్తుంది. చెప్పులు లేవని ఏడ్చేవాడికి కాళ్ళు లేని వాడు కనిపించేదాకా తెలియదు తానంతటి అదృష్టవంతుడు. నిజమే, ఈ మాట నేను విన్నాను. అబ్దుల్ కలాం గారు రియల్లీ ఆయన అసలు మేడ్ హిస్ లైఫ్. ఆయన ఉన్న సమయంలో మనం ఉన్నందుకు గర్వపడాలి మనం. నిజంగా ఆయన ఒక అసలు నాకైతే సూపర్ హీరో. ఆయన చాలా మోటివేట్ అవుతాను నేను ఆయన లైఫ్ హిస్టరీ చదివిన తర్వాత. చాలా నిస్వార్థంగా ఎవరన్నా ఉన్నారు అంటే ఆయన ఒక్కడే. అంటే నా దృష్టిలో, నా వరకు నేను అడ్మైర్ చేసే ఒక పొలిటీషియన్ ఎవరన్నా ఉన్నారంటే అబ్దుల్ కలాం గారు. సైంటిస్ట్గా ఆయన అంచెలంచెలుగా ఎదిగిన విధానం కానీ, ఆయన ఎదుర్కొన్న ప్రాబ్లమ్స్ కానీ, సో అవన్నీ కూడా ఇన్స్పైరింగ్. ఆయన అంత పెద్ద స్టేజ్లో ఉండి కూడా డౌన్ టు ఎర్త్. చిన్న పిల్లలు వెళ్ళి పలకరించినా చాలా ప్రేమగా మాట్లాడతారు. అది ఎంత మంచి లక్షణం కదా. చాలా నచ్చుతుంది నాకు. నేను ఒక రకంగా ఆయన ఇన్స్పిరేషన్గా తీసుకుంటాను. చాలా ఇష్టమైన వ్యక్తి ఆయన నాకు. దయచేసి పేరెంట్స్ నేను అనేది ఏంటంటే విలువను తెలియజేయండి. మనం ఒకటి ఇస్తున్నాము అంటే దాని విలువను చెప్పండి, విలువను తెలియజేయండి. విలువ లేకుండా మనం ఇచ్చి వేస్ట్ కదా. సో మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు లేదా మనం ఏదో ఆశించి ఇస్తున్నాం, కానీ దాని వాల్యూ అనేది పిల్లలకు తెలియలేదు అనుకోండి, అది వేస్ట్ అయిపోతుంది. అంటే వాళ్ళ భవిష్యత్తు బాగుండాలంటే ఖచ్చితంగా వాళ్ళకి అన్నీ తెలిసి ఉండాలి.